నమస్తే, నేను మాధవి. వెల్కమ్ టు క్యూ న్యూస్. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి పుట్టుక వెనుక భయంకరమైన నిజాలే ఇప్పుడు మెల్లగా బయటికి వస్తున్నాయి. కరోనా వైరస్ మీద ప్రమాదకరమైన పరిశోధనలు చేసేందుకు చైనాలోని వుహాన్ ప్రయోగశాలకు అమెరికా నుంచి కోట్లాది రూపాయల నిధులు అందినట్లు ఆధారాలు బయటికి వచ్చినాయి. ఈ వైరస్ ఎట్లా పుట్టిందనే వాస్తవాలు అగ్రరాజ్యానికి చెందిన కొంతమంది పెద్ద మనుషులు కావాలని తొక్కిపెట్టిండ్రని తెలుస్తోంది. ఈ మొత్తం కుట్ర వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో కాదు, అమెరికా మాజీ ప్రెసిడెంట్ జో బైడెన్ ప్రధాన వైద్య సలహాదారుడనే తెలుస్తోంది. ఈ ముచ్చటేందో చూద్దాం. నిఘా పత్రాలను బయటపెట్టిన తులసి గాబర్డ్. అమెరికా నిఘా విభాగం డైరెక్టర్ గా తన చివరి పని రోజైన జూన్ 19న తులసి గబార్డ్ ఈ మేరకు సంచలన పత్రాలను బయటపెట్టింది. ఫౌజీ 38 ఏళ్ల పాటు అమెరికా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అలర్జీ అండ్ ఇన్ఫెక్షియస్ డిసీజ్ సంస్థకు హెడ్ గా పనిచేసిండు. వుహాన్లో కరోనా వైరస్ మీద ప్రమాదకరమైన ప్రయోగాలు చేయించడంలో ఫౌజీకి గట్టి ప్రమేయం ఉందని ఆధారాలు దొరికినాయి. ఈ మహమ్మారి దునియా అంతా వ్యాపించిన టైంలో చైనా నిఘా అధికారులతోని ఆయన జరిపిన ఫోన్ సంభాషణలో పూర్తి సమాచారం తమ దగ్గర ఉందని గబార్డ్ తెలిపింది. చైనాతోని పాటు 30కి పైగా దేశాల్లో ఉన్న 120కి పైగా జీవ ప్రయోగశాలలకు అమెరికా గవర్నమెంట్ చాలా కాలంగా నిధులిస్తోందని దర్యాప్తులో తేలింది. వుహాన్ ల్యాబ్కు కోట్లాది రూపాయలు మరలింపు. కరోనా వైరస్ బయటకు రావడానికి వుహాన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీయే కారణమని ఆరోపణలు గట్టిగానే ఉన్నాయి. గబార్డ్ రిలీజ్ చేసిన పత్రాల ప్రకారం గబ్బిలాలో ఉండే కరోనా వైరస్ల మీద అత్యంత ప్రమాదకరమైన గెయిన్ ఆఫ్ ఫంక్షన్ రీసెర్చ్ కోసం వుహాన్ ల్యాబ్ కు ఫౌజీ అమెరికా ప్రజల పన్నుల డబ్బులను కోట్లలో అప్పగించాడు. 2020లో అమెరికాను కోవిడ్ తాకినప్పటి నుంచి ఈ మహమ్మారి మీద ప్రభుత్వ పాలసీలకు ఆయనే దిశానిర్దేశం చేసిండు. వైరస్ లీక్ నిజాలను తొక్కేసిన అగ్రరాజ్యం. ల్యాబ్ నుంచి వైరస్ లీక్ అయిన విషయానికి సంబంధించిన నిజాలను పూర్తిగా తొక్కిపెట్టిండు. కరోనా జంతువుల నుంచే సహజంగా వచ్చిందనే అబద్ధపు వాదనను ప్రజలలా గట్టిగా ప్రచారం చేయించాడు. ఇందుకోసం అమెరికా నిఘా విభాగంలో ఉన్న కొందరు అధికారులను వాడుకున్నట్టు తెలుస్తోంది. ఫార్మా కంపెనీల స్వార్థం కోసం $1 ట్రిలియన్ విలువైన వ్యాక్సిన్ల బిజినెస్ కోసమే ఫౌజీ ఇసోంటి ప్రమాదకరమైన పరిశోధనలకు సపోర్ట్ చేసిందని పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. బైడెన్ ప్రధాన సలహాదారుడు ఫౌజీపై ఆరోపణలు. కరోనా వ్యాప్తి సహజంగానే జరిగిందని నమ్మించేందుకు ఫౌజీ స్వయంగా కొందరు సైంటిస్టులతోని తప్పుడు రిపోర్టులు రాయించినట్టు గబార్డ్ ఆఫీస్ తెలిపింది. 2024లో అమెరికా కాంగ్రెస్ ముందట ప్రమాణం చేసి ఫౌజీ అబద్ధాలు చెప్పిండని నిరూపించే పత్రాలు బయటపడ్డాయి. కరోనా వెనుక అమెరికా నిధుల కుట్ర బట్టబేలు. ఆ టైంలో వైరస్ రీసెర్చ్ ముచ్చట మీద నిఘా అధికారులతో జరిపిన చర్చల గురించి ఫౌజీని అడిగితే తనకేం తెలియదంటూ అబద్ధాలాడిండు. కానీ ఈ సీక్రెట్ పత్రాలు ఆయన తప్పును ఖచ్చితంగా నిరూపిస్తున్నాయి. ఈ ఆరోపణల మీద ఇంతవరకు ఫౌజీ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి దేశ ప్రెసిడెంట్ కు కూడా కీలకమైన సమాచారం అందకుండా అడ్డుకున్నారని గబార్డ్ మండిపడిండు. ఇకనైనా ప్రజలకు పూర్తి పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని ఆమె స్పష్టం చేసింది. ఇంకో దిక్కు అంతర్జాతీయ యూనివర్సిటీల పరిశోధకులు కరోనా మరణాల సమాచారాన్ని విశ్లేషించి సైంటిఫిక్ రిపోర్ట్స్ జర్నల్లా ఒక రిపోర్ట్ ప్రచురించిండ్రు. కరోనా బారిన పడి దునియా అంతా లక్షలాది మంది చనిపోయిండ్రు. దీనివల్ల దాదాపు 2 కోట్ల ఏళ్ల జీవితకాలం నష్టం జరిగిందని ఈ స్టడీలో తేలింది. గుండె జబ్బుల వల్ల వచ్చే జీవితకాల నష్టం కంటే ఈ కోవిడ్ నష్టం 50% ఎక్కువని సైంటిస్టులు అంచనా వేసిండ్రు. ఈ రీసెర్చ్ లో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, జర్మనీకి చెందిన మాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్ పరిశోధకులు పాల్గొనిండ్రు. కరోనా మరణాలు ఎక్కువగా ఉన్న దేశాలలో 44% పురుషుల జీవనకాలం నష్టమే ఎక్కువగా ఉన్నట్టు గుర్తించారు. ఇన్నాళ్లుగా నిజాలను దాచిపెట్టి ప్రపంచాన్ని ఆగం చేసిన అధికారుల కుట్రల మీద ఇప్పుడు లొల్లి నడుస్తోంది. క్యూ న్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.